అమరావతి అన్న దగ్గర మనం 3 వంతులు దెబ్బతినేస్తున్నాం. హ్మ్. ఇక ఈ సాగర్ తీరపు డెవలప్మెంట్ అనేది క్రిందసారి ఆయన ప్లాన్ చేయలే. అవును. అవును. అదే తేడా. కానీ జేపీ గారి సపోర్ట్‌ని ఎలా చూడాలి? ఎన్‌డీఏకి సపోర్ట్ ఇస్తారనుకోవాలా ఆయన? జగన్ మీద వ్యతిరేకతే అనుకోవాలా? ఎన్డీఏకి సపోర్ట్ అని చెప్పారు కదా. అంతేనా? అంటే రాష్ట్రం బాగు కోసం అన్నారు. అంటే ఒకప్పుడు జగన్ బీజేపీ వల్ల నిర్ణయాల్ని బాగుపడదు, చంద్రబాబు వల్ల బాగుపడుతుంది. అంటే బేసిక్ గా ఆయన లాంటి వాళ్ళు ఏంటంటే ఇంటలెక్చువల్స్ ఎక్కువ కాంట్రవర్సీకి పోరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టైంలో ఒక కోర్ టీం ఉండేది ఢిల్లీలో. ఆ కోర్ టీమ్ కి ఎవరో శ్యామ్ బెనగల్ సంథింగ్ ఒక పర్సన్ అతన్ని సోరోస్ బ్యాచ్ అని తిడుతుంది బీజేపీ బ్యాచ్. ఈ విధాన నిర్ణయాలు అప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకోవాలా. మన్మోహన్ సింగ్ 30% తీసుకునే వాళ్ళు, 70% విధాన నిర్ణయాలు తీసుకునే ఒక టీం ఉండేది. ఆ కోర్ కమిటీలో మెంబర్ ఈయన. అప్పుడు పూర్తి గౌరవం దక్కింది ఈయనకి ఆ టైంలో. ఎన్డీఏ వచ్చాక ఈయన పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అంటే మనకంటూ ఒక సపోర్టింగ్ బ్యాచ్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు కనుక గెలిస్తే ఎన్డీఏలో ఆయన భాగస్వామి అయితే రేపొద్దున ఈయనకి మళ్ళీ ఆ ఎన్డీఏ మోడీ ఇప్పుడు విధాన నిర్ణాయక టీం ఉంది కదా, అందులోకి చేరితే బానే ఉంటది కదా. లేదు ఇంకొకటి ఒక మేధావిగా రాష్ట్రం జగన్ వల్ల పాడైపోతుంది, చంద్రబాబు వస్తే బాగుపడుతుంది, ఎందుకంటే హైదరాబాద్ చూసి అన్నది ఆయన నమ్మకం. రైట్.